వెల్కమ్ టు తెలుగు వన్ జర్నలిస్ట్ లాండ్రీ. ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో భారీ క్రికెట్ స్కామ్కు పాల్పడిన నాటి జగన్ సర్కార్ బీసీసీఐ ఏటా 100 కోట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు కేటాయిస్తే పందికొక్కుల్లాగా బొక్కి ఆనక స్పాన్సర్స్ నుంచి 500 కోట్లు వసూలు చేశారని జనసేన అధికార ప్రతినిధి మూర్తి యాదవ్ తీవ్ర ఆరోపణ చేశారు. అంటే 5 ఏళ్లలో 1000 కోట్లు ఒక్క క్రికెట్ ఆటలో మింగేశారన్నమాట. ఆడుదాం ఆంధ్ర క్రికెట్ టీం అంటూ వైసీపీ రంగుల గుడ్డలతో బాలు బ్యాట్తో పాటు టోపీకి కూడా వైసీపీ రంగులేసి క్రికెట్ క్రీడాకారులకు క్రికెట్ అభిమానులకు జగన్ పెద్ద టోపీ పెట్టి వెళ్ళిపోయారు. క్రీడల్లో విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు, అలాంటిది బరి తెగించి పశు ప్రవృత్తితో క్రీడలు విద్యాలయాలను విషతుల్యం చేశారు. నాడు ఫక్తు తాలిబాన్ పాలన కొనసాగింది అనటానికి ఈ అసోసియేషన్ భాగోతమే ఒక పచ్చి నిజం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో 2019 నుంచి ఎన్నికల విధానం లేదు. క్రీడల్లో కూడా రాజారెడ్డి రాజ్యాంగం అమలయ్యింది. నీచమైన అక్రమాల వేదిక నాటి సీఎం కార్యాలయం కావటం విశేషం. నాటి సీఎం పేషి అధికారి ధనుంజయ రెడ్డిని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యుడిగా నియమించటం కంటే మించిన నీచత్వం, రోత, డర్టీ థింగ్ ఇంకొకటి ఉండదేమో. క్రికెట్ ఆటకు ధనుంజయ రెడ్డికి ఏంటి సంబంధం? క్రీడతో రాజకీయ వ్యభిచారమా? 5 ఏళ్ల విధ్వంసంలో క్రీడలను ఆటగాళ్ల భవిష్యత్తును పణంగా పెట్టడం అంటే కంపల వెంట పెంట తినడంతో సమానమని ఒక సీనియర్ క్రికెటర్ వ్యాఖ్యానించారు. 9 మంది ఉండే అపెక్స్ కమిటీలో 5గురు మాత్రమే ఎలక్టెడ్ అపెక్స్ సభ్యులుగా ఉంటారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గోకరాజు గంగరాజు అనే పారిశ్రామికవేత్త చేతుల్లో 2009 నుంచి 2018 వరకు బందీ అయ్యింది. గంగరాజు ఫిలాసఫీ క్యాస్ట్ క్యాష్గా సాగింది. క్రీడా సంఘంలో ముందు కులం చూడు, తరువాత క్యాష్ కొట్టు, క్రికెట్ అసోసియేషన్లో మెంబర్షిప్ పట్టు, ఇదే గోకరాజు గంగరాజు ఫిలాసఫీ. నాటి ప్రభుత్వాలు గోకరాజు గంగరాజు జోలికి రాలేదు. దానికి ప్రధాన కారణం క్రీడల్లో రాజకీయ క్రీడ వద్దు అనే ఉద్దేశం కారణం. గోకరాజు గంగరాజు ఎంత ఘనాపాటి అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ప్రెసిడెంటు తానే, సెక్రటరీ తానే, 2 పదవుల్లో గంగరాజు కొనసాగేవారు. 2018లో సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. బీసీసీఐ కానీ స్టేట్ క్రికెట్ అసోసియేషన్లో కానీ 70 సంవత్సరాలు దాటిన వారు మెంబర్గా అనర్హులు. 9 సంవత్సరాల పాటు ఆఫీస్ బేరర్లుగా పనిచేసేవారు కూడా, బ్యూరోక్రాట్స్ కూడా అనర్హులే. అంతేకాదు మంత్రులు కూడా అనర్హులే. ఈ రకంగా చూస్తే గోకరాజు గంగరాజు టీంలో అందరూ అనర్హులే. 2019లో ప్రభుత్వం మారింది. విషక్రీడ మొదలయ్యింది. తిరుమల దర్శనానికి వచ్చే చాముండేశ్వరనాథ్, గోకరాజు గంగరాజులకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరుండి రాచమర్యాదలు జరిపించేవారు. ఫలితంగా అప్పటి వరకు క్రికెట్టే ప్రాణంగా భావించే బోయెళ్ల విజయ్ కుమార్ క్రికెట్ విజయ్గా చిత్తూరు జిల్లాలో పేరు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి కోసం క్రికెట్ విజయ్కి వైసీపీ మార్కు వేధింపులు. ఆఖరికి తప్పుడు కేసులు బనాయించి విజయ్ని జైలుకు సైతం పంపారు. గోకరాజు గంగరాజు అక్రమాలపై విజయ్ పెద్ద పోరాటమే చేశారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యారు. ఇక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అస్సలు కథ మొదలైంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బలవంతంగా గోకరాజు గంగరాజును నాటి ముఖ్యమంత్రి జగన్ వద్దకు తీసుకువెళ్ళి పంచాయతీ పెట్టాడు. పులివెందుల పంచాయతీ తీర్పు ఏంటంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా విజయసాయిరెడ్డి అల్లుడు అన్న ఢిల్లీ లిక్కర్ నిందితుడు శరత్ చంద్రారెడ్డి, ట్రెజరర్గా ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి, ఇతను విజయసాయిరెడ్డికి బిజినెస్ పార్ట్నర్, సెక్రటరీగా దుర్గాప్రసాద్, ఇతను గోకరాజు గంగరాజు మనిషి, జాయింట్ సెక్రటరీగా రామచంద్రరాజు, ఇలా తలా పాపం తిలా పిడికడు అన్నట్టు పదవుల పంపకం చేసుకున్నారు. ఇంకేముంది, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైసీపీ దొంగల ముఠా చేతుల్లో నిలువు దోపిడీకి గురయ్యింది. నాడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తీహార్ జైల్లో ఉన్న శరత్ చంద్రారెడ్డి అధ్యక్షులైపోయారు. నామినేషన్ పత్రాలు తీసుకొచ్చిన ఆయన తమ్ముడు రోహిత్ రెడ్డి ఉపాధ్యక్షుడైపోయారు. అన్నదమ్ములు ఒకే కార్యవర్గంలో ఉండటం నిబంధనలకు విరుద్ధం. వీరి అరాచకానికి క్రికెట్ అసోసియేషన్ హత్యాచారానికి గురయ్యింది. వీరందరికీ క్రికెట్తో ఏమాత్రం సంబంధం లేకపోయినా పదవులు ఎలా వచ్చాయో వైసీపీ పెద్దలే సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రంగంలోకి దిగింది. విద్యాశాఖ, ఐటీ మంత్రి నారా లోకేష్ చురుగ్గా పావులు కదుపుతున్నారు.
విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ను రంగంలోకి దింపి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రక్షాళనతో పాటు అవినీతిని బట్టబయలు చేసే పనిలో నిమగ్నమయ్యారని తెలియవచ్చింది. త్వరలో అమరావతి కేంద్రంగా అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్ నిర్వహించి తీరాలని కేశినేని శివనాథ్ పట్టుదలతో ఉన్నారని తెలుస్తుంది.